పండుకుంటే ఇంకా పౌల వర్ణమేనా గొప్పలు ఈ పల్లెలు పార్థవారి గోవన మల్లయ్య 10,000 శరవ శనార్థి శివకంఠదార సిరిశైలవాస మమ్మల్ని ఏరేడు గురుదేవర మల్లికార్జున స్వామి మా తలపైన కలిగి ఉండవయ్యో రమ్మైనటువంటి రాగం మాకు పచ్చవసలకు వచ్చినట్టు పదం మాకు సంగు స్వామి అవలోపల మా మాట సాగ కృపగా రావేమి గంగను దత్తవంటే 7 పొద్దులైన 7 మాపులని తెల్లారవద్దు పొద్దుకోవద్దు గంగనాటి వివరాలు ఇట్లా ఉండంగా అటువంటి దేవతలు వచ్చే అట్లా ఉండంగా ఇలా చెప్పే తర్వాత అతను 10వ నెల చక్రవర్తి కదా రాముడా రామన్న రాఘవా కైలాసం లోపల భగవంతుడు అట్లా ఉండని అయ్యలాల భీమరాజుల పట్టణం లోపల భీమరాజు భార్య అమ్మవారు తల్లి భీమావతి భీమావతి గర్భాన కొడుకులు బిడ్డ లేక ముందు కొల్లారి మల్లు కట్టి కట్టడానికి గుళ్ళు కట్టింది చేయరాని సేవ చేసి తల్లి గర్భాన శృంగారం అనే బిడ్డను వరవించుడు పోల శంకరుడు వారు ఆ తల్లి 21 రోజు నాడు అటువంటి కలుగుడు మరి చక్కని శృంగారమైన బ్రహ్మని పేరు పెట్టినారే అటువంటి తిరస్తున్న గంట అంతగా అమ్మవారు మా తల్లి ఒక్కరుడు సుందర అనే పేరు పెట్టిన మరి అటువంటి భీమరాజుల పట్నం లోపల బిడ్డను పెంపేస్తా ఉన్నారు మరి అటువంటి అమ్మాయి 6 సంవత్సరాలు 3 ఏళ్ళు 18 పురాణాలు హరికథ రామాయణ పదల పురాణ భాగవతం నేర్చుకున్నది మరి అటువంటి కనుకనే బిడ్డలు చూస్తూ ఉంటే చూడు అటువంటి గంధర్వ కందల కంట చూడు విష్ణు భార్య లక్ష్మీదేవి కంట అంతకంటే పార్వతి కంటే పవిత్రమైన అందవతి అమ్మాయిని చూస్తే ఇంకా 2 కళ్ళైతే బాగుండన్నట్టు దవదంతి బాల అటువంటి మెలిగిపోతుంది మరి కథ ఇట్లా ఉండంగా అడవి లోపల చూడు నూతనగిరి పట్నం లోపల చక్రవర్తి రాదు అటువంటి కనుకనే తన తోడబుట్టిన తమ్ముడు పుష్పంకుడు మనపాల గుడిపట్నం పరిపాలించబట్టేనేమో మరి ఒక్కనాడు ఎంబడి జమల్లెంబడి పెట్టుకొని 12 గుర్రల బాకి తీసుకొని రాజు బయలు ఎల్లిండు చెట్టు కింద కూర్చున్నాడు కనుకని అడవి లోపల ఒక పాయిరాలు ఉన్నాయి పాయిరాలతోటి అటువంటి కనుకని రారాజు అందులో పాయిర వచ్చింది కుడుపు జమినాలింది ఈ పాయిరం అనేది మరి చక్రవర్తిని చూసిందా ఇంత అందంతో మెలిగిపోతున్నాడు చక్రవర్తి రాజా 100 పాయిరాలకెళ్ళి
మళ్ళీ అక్కడికి వెళ్ళి వదిలిపెట్టంగా పాయిరాలు వేసి అటువంటి అడవి లోపల 12 దూరం చేరవచ్చినాయో భీమరాజపట్నం లోపల భీమతమ్మగా అనుకున్న బిడ్డ అమ్మవారు ఒక్కదుడు 12 అంతరాల భవనం కట్టిర్రు భవనం మీద 7 దాసులు వెంబడి సంబరపడుతున్నది ఆ పాయిరాలు సేరు వచ్చి ఆ అటువంటి అమ్మాయి మేడ వినాలి అందులోపల పాయిరాన్ని చూసింది ఏమే పాయిరవా నువ్వు గింత ముద్దుకున్నావు అని చెప్పి అంశలతోటి అటువంటి నవ్వ సాగినది అంశలు చేరవచ్చి అమ్మ అడవి లోపల ఉన్నాడు చక్రవర్తి మహారాజు మహాశృంగారంగా ఉన్నాడు ఈ అంశం వచ్చింది అటువంటి వారికి ఇక్కడికి ఎవరు ఎక్కడ పంపింది అక్కడికి ఎవరు ఇక్కడ పంపినాడు నేను చేసుకుంటే తవదంత అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి చక్రవర్తి మనసులో పెట్టుకున్నాడు మరి అటువంటి పాయిరా చక్రవర్తి అటువంటి కనుక నేను తవదంతిని పెళ్లి చేసుకుని కడపలో పెట్టుకుని అట్లా ఉండగా అటువంటి కనుక నేను తవదంతి వాళ్ళు ఏమో చేసింది కన్న తండ్రితో ఏమో చెప్పారే నానా నేను ఒక్కసారి ఎవరం కడుతున్నా మీరు చెప్పిన పెళ్లి చేసుకోను నాయన మీరు చెప్పిన ఒక్క లగ్గం చేసుకోను మరి అటువంటి కనుక యోధులకు పండితులకు ఏర్పాటు చేస్తాను 40 కోట్ల 70 కోట్ల దేవన దేవతలలో చేరవత్తా ఉంటాయి చూడు సయవారం కడితే నేను కట్టిన సయవారం ఎక్కాలి అటువంటి కనుకనే ఊరికల్లా ఉత్తరాలు వేసినారు అటువంటి కనుకనే పల్లె కల్లా పత్రాలు వేసినారు అటువంటి రాజు నూతనగిరి పట్నం లోపల చక్రవర్తి మహారాజు ఎరవచ్చి అటువంటి కనుకనే బంగారు కుర్చీలు కూకుండా ఎవరుస్తుండ్ర తన ఎంబడి ఇంద్రసభ లోపల దేవేంద్ర మహారాజు బయలుల్లంగా ఎంబడి సనగురు బయలునాడే ఒక్కడుగు ముంగటేసి అటువంటి సనగురు కూకుంటే కురుసు లోపల చక్రవర్తి మహారాజు కూకున్నప్పుడు కన్నుకుంటూ హెడ్డన చేసిండు రామరామ నేను కూకుంటే కురుసు లోపల కూకుంటే ఎంత మోసం చేసిండు బ్రహ్మాండం లోపల ఓదాని యోధులచ్చి బంగారు కురుసులలో కూకున్నప్పుడు చక్రవర్తి ఒక్కడికి ముంగటేసి కూకుంటే కురుసు లోపల శనివారం కూకుంటే కురుసు లోపల చక్రవర్తి కూకున్నాడు మరి వీరి కథ ఇట్లా ఉండగా 7 అంతరాల భవనం మీరు ఏమి జరుగుతున్నారా కన్న తల్లి దవదంతి బాలం అటువంటి ఏమే బిడ్డ దవదంతి మేము చెప్పిన పెళ్లి చేసుకున్నట్టు ఈ బిడ్డని 7 అంతరాల భవనం మీద ఉంటే మనం ఇక వెలుగు పూలమాలు వేసుకొని అటువంటి 100 మంది లోపల ఎత్తనంటివి మరి అమ్మవారు ఆ తల్లి దవదంతి బాలం మనం ఇక వెలుగు పూలమాల వేసుకున్నాదో వనమిక వెలుగు పూలమాల వేసుకొని అమ్మవారు ఒక్క చూడు సామంతి లోపలి పూలమాల ఎత్తాని ఎట్లా బయలుదేరింది కన్న తల్లి కనుక భీమరాజపట్నం లోపల మా నాన్న చెప్పినట్టుగా నేను వనమిక వెలుగు పూలమాల వేసుకొని కనుక రామరామనే రామరామనే అప్పుడు సరే గురువు కన్ను చూసిన ఓరే మూరు కూడా నా మెడ లోపల పడే పూలమాల నీ మెడ లోపల పడ్డది దేవేంద్ర మహారాజు అక్కడనే ఉన్నాడు ఒరే సరి గురువు వద్దంటే నా ఎంబడొచ్చినా కాబట్టి నీకు తగరాని శిక్ష ఈ మందు లోపలికి వెళ్ళిపోవయ్యా శని గురువు అంటే ఆ శని గురువు ఏమంటే ఉండేవయ్యా దేవేంద్ర మహారాజు లగ్గం అయితే నాగెల్లి కానీ నాగెల్లి అయితే లగ్గం కానీ లగ్గం నాగ వెళ్ళి పెళ్లి పేరెంట్ అయితే కొడుకుల బిడ్డలు కానీ అయ్యో ఒక్కవేళ ఇట్లా కొడుకుల బిడ్డల కంటే అటువంటి ఆలు మొగలకు వాపుతాం అటువంటి భార్యకు భర్తను వాపుతా భర్తకు భార్యను వాపుతా 2 ఆలు మొగలకు కట్టుబద్రం
కదా నా గర్భాన పుట్టినోళ్ళు 10 మంది కొడుకులు లేరయ్యా 10 మంది బిడ్డలు లేరయ్యా అటువంటి నా చేతి కంకణం నీ కడుతున్నా నా అర్జునాల వాయిదం తీసి నీ చేతికి ఇస్తున్నా అయ్యో నా రాజ్యమేలయ్యా నా దేశమేలు అన్నప్పుడు అటువంటి చక్రవర్తి మహారాజు ఏమంటుండ మామగారు నా యొక్క తోడ ఉంటే తమ్ముడు పుష్పంగుడు అనపాలపూరి పట్నం వెళ్తుండు నాకు అటువంటి నీకు చేతగానప్పుడు వచ్చి నేను రాజ్యం వెళ్తానన్నాడు భార్య భర్తలకు అటువంటి కనుకనేమి 12 గుర్రల బాగిచ్చి అనుకున్న బంగారం వెండి బంగారం ఇచ్చినాడు కాళ్ళగడి కన్యదార పోసినాడే మరి అటువంటి ఒక్క చక్రవర్తి మహారాజు అనే మా ప్రభు ఒక్కడు దవదంతి బాలను తీసుకొని 12 24 కాబట్టి నూతనగిరి పట్నం చేరవచ్చింది తల ఎందు తలకించులు పెట్టి భుజాన భుజకించులు పెట్టి రాజ పరిపాలన చేస్తూ ఉంటాను లేని వారికి అన్నం ఇస్తున్నాడు పెళ్లి కాని వారికి ధర్మలగ్గాలు చేస్తూ ఉన్నాడు అవునంగా రాజ్యం వేలుకుంటూ ఉన్నప్పుడు అటువంటి కనుకనే వరదేవుడు మెచ్చిండు ఓడి గట్టనే అమ్మ పరదేవుడు మెచ్చిండు పలవోడి కట్టిండు ఒక కొడుకు బిడ్డ పుట్టెను మరి ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టినాడు అటువంటి కనుకనే 21 రోజులంటే పట్టు బ్రహ్మలు తెప్పించిండు అటువంటి బిడ్డ పేరు ఇంద్రశాలమ్మ కొడుకు పేరు ఇంద్రసేనమారాజు గడ తొట్టలు కట్టిండ్రు తొట్టల్లో వంట పెట్టి లారిజోల పాటలు పాడుతున్నారు అయ్యా వచ్చి అటువంటి భట్టు బ్రహ్మల కన్నదాన వస్త్రదాన చేసిన కొడుకు బిడ్డను పెంపు చేసుకుంటే ఇట్లా ఉండని బిడ్డను చూసుకుంటే సంబరపడుతుంది దవదంతి వాళ్ళ కొడుకును చూసుకుంటే సంబరపడుతుంది అటువంటి చక్రవర్తి మహారాజు నూతనగిరి పట్నం పరిపాలించక ఎవరి కళ్ళ చూసినారే ఒకనాడు అటువంటి సనగురు కళ్ళ చూసిండ కరవడి కళ్ళ కత్తులను సూజ కళ్ళ చూస్తుంటే ఒరే మూర్ఖుడా నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా లగ్గం అయితేనేమో నాగల్లి కానీ అన్న నాగల్లి అయితేనేమో లగ్గం కానీ అన్న లగ్గం నాగల్లి అయితే కొడుకులు కానీ అన్న ఏక దృష్టి వేసి చూసినాడు కొడుకుని కన్నావు బిడ్డను కన్నావు ఇప్పుడు నేనే వస్తున్నాను అన్నాడే ఆ చక్రవర్తి మహారాజు శరీరం చేసి మరి లోనికి రాగా ఉడుకు 2 కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాగానే మరి ముంగడి కాళ్ళు నాన్నే కానీ వెనక కాళ్ళు నానలే సరి